బిగ్ బ్యాంగ్ తర్వాత గడ్డ కట్టుకుపోయిన భూమండలం మీదికి హిమశిఖరాన్ని పంపాడు పరమాత్మ. ఎందుకో తెలుసా? భూమిని చల్లగా చేయమని, చల్లగా లాలించమని, చల్లగా పాలించమని. అలా దివి నుంచి భూమికి దిగిన మంచు పర్వతమే మహిళ. తన గర్భం నుంచి మనిషిని సృష్టించిన ఆమె సాక్షాత్తు అవని. ఈ సకల చరాచర సృష్టి ఆమె కనుపాపల్లో పదిలంగా ఉంది. ఆమె అరచేతిలో జగమంతా సురక్షితంగా బతుకుతోంది. అవిత నడిచిన ధారంతా విజయపు అడుగులే రాతలే. లోకమంతటికి ఆమె పరించి సుతిమెత్తని పూబాటలే. మాధుర్యపు సరస్సును చిలికితే మనకు లభించిన అమృతమూర్తి ఆమె. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలందరికీ టీ న్యూస్ తరపున హ్యాపీ ఉమెన్స్ డే. మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదముల దివిని వీడుతూ దిగిన వేళలో కళలొలికిన సరసుల అడుగేసినారు అతిథుల్లా, అది చూసి మురిసె జగమెల్లా అలరాగలేచి పడుతున్నారీ వేళ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారని లోకోక్తి. దేవతల సంగతేమో గాని స్త్రీ ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ మాత్రం పాస్ అవుతూ ఉంటుంది. నిజం. విమెన్ అంటేనే ఒక పవర్ స్టేషన్. తను వెలుగుతూ తన పరిసరాలను కూడా వెలిగించే స్వయం ప్రకాశిత తారాక్షేత్రం ఆమె. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు స్త్రీ రూపమే. ఈ సృష్టంతా స్త్రీమూర్తి గర్భం నుంచే పురుడు పోసుకుంది. మనిషినే సృష్టించిన ఆవిష్కర్త ఆమె. తను ఒక సైంటిస్ట్, చిక్కుముడిని విప్పగలదు. ఆమె ఒక తత్వవేత్త, సన్మార్గంలో నడపగలదు. ఆమె ఒక డాక్టర్, బాధకు మందు రాయగలదు. ఆమె ఒక మోటివేటర్, దారి తప్పిన మనసుకు పగ్గమేయగలదు. ఆమె ఒక ఎకనామిస్ట్, ఇంటిల్లిపాదిని పొదుపుగా నడపగలదు. లేడీస్ ఫస్ట్ అని ఎందుకన్నారో తెలియదు కానీ వాళ్లు ముందుంటే ఒక ధైర్యం. ఎవరెస్ట్ శిఖరం గొడుగు పట్టినట్టే అనిపిస్తోంది. టార్చ్ బేరర్లా మన చేయి పట్టుకుని నడిపిస్తుందామె. చీకటిని చీల్చే కాంతిరేఖ, కష్టాల కడలిని దాటే ధీరవరిత. ఆటో తోలే అక్క, కారు నడిపే డ్రైవర్, విమాన పైలట్, ఆస్ట్రోనాట్, వాట్నాట్. కాంత చేయలేని కార్యమేది? స్త్రీ శక్తికి సాటేది ఎక్కడుంది? పర్లేదు కానీ కొన్ని దశాబ్దాల కిందట స్త్రీ అంటేనే అణచివేత. 4 గోడలే ఆమె లోకం, వంటిల్లే ఆమె ప్రపంచం. దశాబ్దాల పాటు గడపకు యువతలే బతికింది ఆడది. ఒంటికి బట్టలు అంటుకుని ఉన్నట్టుగా ఆమె చుట్టూ ఆంక్షల సంఖ్యలే. ముందరి కాళ్లకు బంధమేసి ఆడదాన్ని గడప దాటనివ్వలేది సమాజం. నాటి ఆడపిల్లకు బయట ప్రపంచం ఏంటో తెలియదు. అమ్మా నాన్న, అన్నా తమ్ముడు, అవే 4 ముఖాలు, అవే 4 గోడలు. దశాబ్దాల పాటు ఇదే వివక్ష. పుట్టింది ఆడపిల్లని తెలియగానే ముఖాలు మాడిపోయేవి. గొంతులో వడ్లగించేసి ఊపిరి తీసిన పాపాత్ములు ఉన్నారు. అమ్మాయి పెరిగే కొద్దీ గుండెల మీద భారం అనుకునేవారు. పాలు మానగానే కష్టాలు పాలు చేసేవారు. లోకం తెలియని పసిప్రాయంలోనే మెడకు 3 ముళ్ళు బిగించేవారు. తాలి పడ్డాకే గడప దాటేది ఆడపిల్ల. ముక్కు ముఖం తెలియని అపరిచితుడి వెంట ఇల్లొదిలి సాగిపోయేది. వచ్చేవాడు మంచోడైనా పర్లేదు, లేదంటే బతుకు నిత్య నరకమే. దేవుడికి కూడా చెప్పుకోలేని బాధ. అడుగు తీసి అడుగేస్తే ఎన్నో ముళ్ళు, చుట్టూ ప్రతిబంధకాలు. ఇల్లు దాటాలంటే పర్మిషన్, వాడ దాటాలంటే పర్మిషన్, ఊరు దాటాలంటే పర్మిషన్. బెయిల్ మీద బయటికి వచ్చినట్లుగా టైంలోపు ఇల్లు చేరాలి. లేట్ అయితే 1,00,000 ప్రశ్నలు. మానసిక హింస, శారీరక హింస. బండెడు సంసారాన్ని ఒంటి చేత్తో నెట్టుకు రావాలి. అందరినీ సగబెట్టుకోవాలి. ఆ ప్రక్రియలో నుంచే, ఆ కష్టంలో నుంచే ఓర్పు నేర్చుకుందామే. అనుకువ అలవాటు చేసుకుంది. నడవడికను ఒంటికి అల్లుకుంది. మెల్లగా పలక పట్టుకుంది. బలపం అందుకుంది. సీన్ మారింది, కాలము మారింది. ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. గోడల మీదకి రాతలొచ్చాయి. స్త్రీ విద్య ఇంతటి తలరాతనే మార్చేసింది. మహిళ ఇప్పుడు ఎక్కడుంది? గగన వీధిలో అరుణతార ఆమె. మన కళ్ళ ముందే ఉందిగా సునీతా విలియమ్స్. ఆకాశానికి కుంకుమ తిలకం దిద్ది వచ్చిందామె. దట్ ఈస్ విమెన్ పవర్. కవిత నీవే, కలవు నీవే, కరుణ నీవే, కలలు నీవే, కలిమి నీవే, కరుణ నీవే. నేడు స్త్రీ లేని రంగం ఒక్కటి చెప్పండి. అన్నింటా ఆమె.
అంతటా ఆమె ఆటో రిక్షా నుంచి అంతరిక్షం వరకు దునియాను దున్ని పడేస్తోంది. భూమి ఆకాశాలను కలిపి ఏలుతోంది నేటి అతివ. ఆడపిల్ల నేటి మన జాతి గౌరవానికి నిలువెత్తు ప్రతీక. జాతి సిగలో విరబూసిన కుసుమం. అవసరమైన చోట అవసరమైన సందర్భంలో తన శక్తియుక్తులను సగర్వంగా చాటుతోందామె. జాతి నిర్మాణంలో పురుషుడితో సమానంగా, ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువగానే తన వంతు పాత్ర పోషిస్తోంది. దేశం కోసం తన రక్త మాంసాలను కరిగిస్తోంది. అసలు స్త్రీ తారపోసే నెత్తుడి చుక్కలకు వెలకట్టగలమా? కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మ, నారుమడిలో ఆమె నోటి వెంట అసువుగా పాట. అంతేనా? స్ట్రైట్ ఫైట్ లోనూ ఆమెదే నిరసన గలం, బలం. ఆధునిక సమాజంలో మహిళ పాత్ర అద్వితీయం, అమోఘం, అపూర్వం, అనివార్యం. స్త్రీమూర్తి గొప్పతనాన్ని కీర్తించటానికి ఒక్క రోజు సరిపోతుందా? అందుకే ఎవ్రీడే విమెన్స్ డేనే. గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపుల, మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదముల, దివిని వీడుతూ దిగిన వేళలో కళలొలికిన సరసుల, అడుగేసినారు అతిథుల్లా, అది చూసి మురిసె జగమెల్లా, అలలాగ లేచి పడుతున్నారీ వేళ.